నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో 6 ఏళ్ల 4 నెలల తర్వాత వడ్డీతో సహా NH-165 బాధిత రైతులకు నష్టపరిహారం. నరసాపురం పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధుల మంజూరు. ఆకివీడు మాదివాడలో గ్రామదేవతల 21వ వార్షికోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ RRR. విద్య ప్రాథమిక హక్కు, బడి ఈడు పిల్లలంతా బడిలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో భీమవరం తిరుమల ర్యాంకుల విజయబేరి. ఆల్ ఇండియా 243వ ర్యాంకుతో పాటు 10,000 లోపు 60 మందికి ర్యాంకులు. నేషనల్ హైవే చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా 6 సంవత్సరాల 4 నెలల తర్వాత NH-165 ఆకివీడు బైపాస్ రైతులకు వడ్డీతో సహా నష్టపరిహారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కృషితో మంజూరైంది. సోమవారం భీమవరంలోని కేఎస్ రాజు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన రైతుల నుండి నేషనల్ హైవే అధికారులు 28.95 ఎకరాల భూమిని కోల్పోయిన రైతులకు మొత్తం 24.89 కోట్ల నష్టపరిహారం చెల్లించవలసి ఉందని, తొలి విడతగా 7.47 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. మిగిలిన నష్టపరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని అన్నారు. నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవరాయుడు మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ కృషితో దేశంలో ఎక్కడా లేని విధంగా 3.76 కోట్ల రూపాయల వడ్డీతో రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నేషనల్ హైవే చరిత్రలో తొలిసారిగా వడ్డీతో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఆకివీడులోనే అందించడం జరిగిందని అన్నారు. నేషనల్ హైవే 165 ఆకివీడు దిగమర్రు 2 లైన్లుగా ఉన్న రోడ్డును 4 లైన్లుగా మార్చామని, భీమవరం బైపాస్ తో సహా 44 కిలోమీటర్ల నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అధికారులు DPR సిద్ధం చేశారని, త్వరలోనే కేబినెట్ అనుమతితో పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న NH-216 నరసాపురం బైపాస్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 6.2 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే 1.18 కోట్ల రూపాయలు రైతులకు అందజేస్తామని, మిగిలిన పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని అన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో 42 రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రైల్వే మంత్రితో పాటు ఉన్నతాధికారులకు అందజేస్తామని అన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. కేంద్ర గతిశక్తి పథకంలో భాగంగా 3 ROBలకు నిధులు మంజూరయ్యాయని, ప్రతిపాడు వద్ద 90.39 కోట్ల రూపాయలతో, నవాబుపాలెం వద్ద 51.66 కోట్ల అంచనాలతో, అరుల్లా గ్రామం వద్ద 65.92 కోట్లతో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో టెండర్లు పిలిచామని అన్నారు. త్వరలోనే నరసాపురం నుండి చెన్నైకు వందే భారత్ రైలు ప్రారంభమవుతుందని, సాంకేతిక సమస్యలతో కొంత ఆలస్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వానపల్లి బాబురావు, భీమవరం RDO ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. నేషనల్ హైవేస్ ప్రాజెక్టుకి సంబంధించి 165 సంబంధించి ఆకివీడు టు పామర్లో ఉన్నటువంటి మొదటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీలో దాదాపు 6 సంవత్సరాల 4 నెలల నుండి రైతులకి నష్టపరిహారం రానటువంటి సందర్భం. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కోర్టు కేసులు కానివ్వండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి. ఉన్నటువంటి సందర్భంలో రైతుల యొక్క ఇబ్బందిని గమనించి కలెక్టర్ గారు నేను మాట్లాడుకుని రైతులు పదే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం ద్వారా ఇదే రకంగా సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినప్పుడు నేషనల్ హైవే అధికారులు పాజిటివ్గా స్పందించడం జరిగింది. RO రాకేష్ కుమార్ గారు, EE గారు, రాయుడు గారు, DE గారు, శ్రీనివాస్ గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాజిటివ్గా స్పందించి ఢిల్లీలో ఉన్నటువంటి DG డైరెక్టర్ జనరల్ హైవేస్ కానీ వీళ్ళకి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనప్పుడు దాదాపు 2,300 రోజులు, అంటే 6 సంవత్సరాల 4 నెలలకి వడ్డీతో సహా ₹1 ఇంట్రెస్ట్, 12% ఇంట్రెస్ట్తో సహా ఇవ్వడానికి నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం కాకుండా డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా సాంకేతికంగా ఆలోచించినట్లయితే గెజిట్ పబ్లికేషన్ తరువాత ఎప్పుడైనా లేట్ అయితే గతంలో ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గెజిట్ పబ్లికేషన్ తర్వాత కూడా 5 సంవత్సరాల 9 నెలలకి అదనంగా ఇంట్రెస్ట్ పెట్టి
నేషనల్ హైవే రైతులకు డబ్బులు విడుదల చేయడం అనేది దాదాపు ఇది ప్రప్రథమం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు రైతులకు ఆకివీడు కానీ దుంపకడప కానీ అజ్జమూరికి సంబంధించినటువంటి రైతులు వారు రాష్ట్ర జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెద్ద ఎత్తున ఈ రోడ్డుకి వారి పొలాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో వారు సహకరించినటువంటి దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో మేమంతా కలెక్టర్ గారు కానీ మా టీం ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ప్రయత్నం చేసినప్పుడు నేషనల్ హైవే అధికారులు 24,89,00,000 నిధులు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే 7.4 కోట్లు డబ్బులు రావడం రైతులకి డిస్పర్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది రైతులు వారి తాలూకు కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు కూడా చొరవ తీసుకుని ముందుకు వచ్చి వారి తాలూకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇంకా రెవెన్యూ అధికారులకి సమర్పించాల్సి ఉంది. కాబట్టి అవి కూడా ఇస్తే రాబోయేటువంటి వారం 10 రోజుల్లో మొత్తం అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ తాలూకు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరికీ కూడా నిధులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా 216కి సంబంధించి లక్ష్మణేశ్వరం, మొగల్తూరు ప్రాంతాలకు సంబంధించి సీతారాంపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దాదాపు 6,02,00,000 రూపాయలు వారికి కూడా అందాల్సి ఉంది ఒక సంవత్సరంన్నర కాలంగా. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది, కొంతమందికి డిస్పర్స్ చేయడం జరిగింది. రాబోయేటువంటి 10 రోజుల్లో వారికి కూడా రైతులకు ఎవరైతే మొగల్తూరు, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా నిధులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. 165 ప్రాజెక్ట్ ఫేజ్ 2కి సంబంధించి మనకైతే అజ్జమూరు నుంచి పాలకొల్లు దిగమర వరకు ఉన్నటువంటి గత 20 సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల భీమవరానికి ఆ ప్రాజెక్టులోనే భీమవరం బైపాస్ రోడ్డు కూడా ఉంది. భీమవరానికి దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా బైపాస్ రోడ్లు వచ్చినప్పటికీ భీమవరం ప్రాంతానికి ఈ రోజు వరకు కూడా బైపాస్ రోడ్ లేకపోవడం మనందరికీ కూడా తెలుసు. ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హబ్, పొలిటికల్ హెడ్ క్వార్టర్, ప్రధానమైనటువంటి నగరంగా ఉన్నటువంటి భీమవరానికి బైపాస్ లేకపోవడం అనేది మనందరికీ కూడా తెలుసు. దానికి ఏ రకంగా మన ప్రాజెక్టును తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత నేషనల్ హైవే అధికారులు, రైల్వే అధికారులు అందరూ కూడా కూర్చుని ఒక కొత్త అలైన్మెంట్తో పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రపోజల్ సిద్ధం చేయడం, దాన్ని అంగీకరించడం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏదైతే ముఖ్యమైనటువంటి సమావేశం ఢిల్లీలో పిఎంజి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అనేటువంటి సమావేశం పిఎంఎం గతిశక్తి ఆధ్వర్యంలో జరిగినప్పుడు దానిలో కూడా అప్రూవల్ తీసుకోవడం, దానికి దాదాపు 2,500 కోట్లు డిపిఆర్ సిద్ధం చేయడం, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా తగిన ఏర్పాట్లు ఢిల్లీలో చేస్తున్నాం. నేషనల్ హైవే సెక్రటరీ గారితో కూడా కలిసి ఉమాశంకర్ గారితో అది కూడా త్వరలోనే రావడానికి సిద్ధంగా ఉంది. కొన్ని గెజెట్ పబ్లికేషన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా దాదాపు 2,500 కోట్లు, 45 కిలోమీటర్లు దాదాపుగా దిగమరి నుంచి ఒరిజినల్గా 2 లైన్ ఉంది, దాన్ని 4 లైన్ చేసాం. పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో కొన్ని అలైన్మెంట్స్లో రైల్వే ఫ్లైఓవర్స్తో 3 చోట్ల అవసరం అవుతున్నాయి. పాలకొల్లు దగ్గర ఒకటి అవసరం ఉంటుంది. అన్నిటికీ కూడా ఏ అలైన్మెంట్ వెళ్ళినా మిగతా ఏ రూట్ వెళ్ళినా 3 రైల్వే ఫ్లైఓవర్స్ అవసరం అవుతున్నాయి. 3 కూడా ఎక్కడ కూడా రైల్వే ఫ్లైఓవర్స్ ఇబ్బందిగా ఉంది. నేషనల్ హైవేస్కి రైల్వేస్కి ఉన్నటువంటి కొంత కోఆర్డినేషన్ లోపం కానివ్వండి, లేకపోతే రైల్వేస్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ అప్రూవల్స్ దాదాపు 20 అప్రూవల్స్ పైగా తీసుకోవాలి రైల్వే నుంచి ఒక ఫ్లైఓవర్కి. ఇప్పుడు మనం చూస్తున్నాం లోసర్ నుంచి విజయవాడ వెళ్తుంటే అప్పుడు 5 సంవత్సరాల నుంచి మనం అది విజయవాడ వెళ్తానికి ఆ రోడ్డు వాడుతున్నాం, కానీ అక్కడ పెడంలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ ఇప్పుడు కూడా పూర్తి కాలేనటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆ సందర్భంగా రైల్వే ఫ్లైఓవర్స్ని అవాయిడ్ చేసి ఒక కొత్త అలైన్మెంట్ తయారు చేసి పనులు పూర్తిగా త్వరగా అవ్వాలనేటువంటి ఆలోచనతో కలెక్టర్ గారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు ఈ విషయంలో నేషనల్ హైవే అధికారులతో. ఈ విధంగా దానికి కూడా అప్రూవల్ తీసుకురావడం జరిగింది. అది కూడా చాలా సాధ్యమైనంత త్వరగా కూడా పనులు మొదలవుతాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇకపోతే రైల్వేకి సంబంధించి మన నర్సాపురం ప్రాంతం పూర్తిగా నేషనల్ హైవేస్ విషయంలో, బైపాస్ల విషయంలో, రైల్వేస్ విషయంలో పూర్తిగా వెనకబడి ఉందనేటువంటి విషయం వాస్తవం. దానికి కారణాలు అనేకం ఉంటాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాక
ఎట్టి పరిస్థితుల్లోనే కేంద్రం చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి, నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పూర్తిగా కూడా దృష్టి పెట్టడం జరిగింది. రైల్వేకి సంబంధించి పెద్ద అచీవ్మెంట్స్ మనం ఈ మధ్యకాలంలో సాధించడం జరిగింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేను ఎంపీ కాకముందే కూడా మన పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్స్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. కొన్ని స్టేషన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది ఆ పథకంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట ఒకటి చేశారు, తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ చేశారు. బేగంపేటలో కిషన్ రెడ్డి గారు పాల్గొంటే, కరీంనగర్లో బండి సంజయ్ గారు పాల్గొంటే, వరంగల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఇవి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి, మన పార్లమెంట్లో ఉన్నటువంటి 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వాటిల్లో త్వరలో కూడా ప్రారంభిస్తాం. రైల్వే ఫ్లైఓవర్స్ ఏదైతే మనం మీద దృష్టి పెట్టడం జరిగింది, భీమవరం లూప్ లైన్లో కాబట్టి కొంత గ్రాంట్స్ విషయంలో కానీ రైల్వే వీరంతా కూడా కొంత నెమ్మదిగా నిలిచేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడానికి 3 ఫ్లైఓవర్లో మన పార్లమెంట్లో శాంక్షన్ కావడం జరిగింది. 4వ ఫ్లైఓవర్ విషయంలో కూడా అక్కడ ఆర్ఓబి అనేటువంటి విషయంలో కొంత సందిగ్ధత ఉండి అది పెండింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి వారందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాం. త్వరలో అత్తిలికి సంబంధించో, లేకపోతే వీరవారానికి సంబంధించో, లేకపోతే నర్స్పూర్ వైజాగ్కి సంబంధించో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్స్ హాల్ట్ల విషయంలో కూడా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ధవళేశ్వరం నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ దాదాపు 1400 కోట్లతో అది టెండర్లు పిలవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. మన ప్రాంతాలన్నీ కూడా ఇంచుమించు మన పార్లమెంట్ అంతా కూడా కవర్ అవుతుంది. అది ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా అది ముందుకు తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం, పని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి వేళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ టీం జల్ జీవన్ మిషన్ జలశక్తి శాఖ నుంచి కొంతమంది ఉన్నతాధికారులు నేను సాయంత్రమే వచ్చారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఓవరాల్గా ప్రాజెక్టు పురోగతి మీద వేళ సాయంత్రం కూడా కలెక్టర్ గారు వారితో సమావేశం అవుతున్నారు. ఆ ప్రాజెక్టు కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ఆ ఏరియాకి వెళ్ళాలంటే భయం వేస్తుందండి, రైతుల మీద పడిపోతున్నారు డబ్బులు అంటే. ఈవేళ వీళ్ళంతా బాగా రిలాక్స్ అయ్యారు. అంటున్నారు కదా, ఆయన ఎన్నోసార్లు తినేసాం మేము అయిందని, డబ్బు వచ్చినాయి. ఇందాక ఇప్పుడు నేను బాబురావు గారు కానీ మన దుంపగారు ప్రెసిడెంట్ గారిని కానీ మాట్లాడిన విషయానికి సమాధానం చెప్తున్నా. ఆల్రెడీ నేను దుంపకడప రైల్వే ఇదిగోండి 42 నర్సాపురం పార్లమెంట్లో దాదాపుగా ఆర్ఓబీలు అన్నిటికీ పెట్టాలి. నా పార్లమెంట్లో 42 వచ్చాయి. 42 వాటిల్లో ఆర్బీలు కానివ్వండి, ఎంత పేరుని చెప్పాలి. ఆకివీడు దుంపగడపకు సంబంధించి, అలాగే గుమ్మలూరు, చెరుకువాడ, ఉండి అసెంబ్లీకి సంబంధించి, వాండ్రం, పెద్దమేరం ఇవన్నీ కూడా డిపిఆర్లు పూర్తి చేయించా, ఎస్టిమేషన్ పూర్తి చేయించా. ఎంతవరకు బడ్జెట్ కావాలని దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించాను. మీరు చెప్పినవి కూడా ఆల్రెడీ ఇందులో ప్రపోజల్స్ ఉన్నాయి. తప్పనిసరిగా యాజ్ పాసిబుల్ వాళ్ళు కూడా నేను అప్రూవబుల్ ఆర్యూబీలు అవసరమైన చోట ఆర్ఓబీలు తీసుకొస్తాం. అందులో ఏమాత్రం పామర్ నుంచి దిగమర్కి వెళ్ళే NH 165 ప్యాకేజ్ 1 2017లో నోటిఫికేషన్ అయింది. అందులో 137 మంది భూ యజమానులు ఉన్నారు. వాళ్ళకి చాలా రోజులు పేమెంట్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ గురించి పెండింగ్ పడిపోయి ఇవ్వడం కుదరలేదు. మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాస్ భూపతి వర్మ గారు చొరవ వల్ల అది ఈరోజు క్లియర్ అయ్యి రైతులందరికీ కూడా వారి కాంపెన్సేషన్ అందడం అయింది. మొదటి విడతగా వారికి 7,47,00,000 కాంపెన్సేషన్ అంది. మిగిలిన అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. లాంగ్ పెండింగ్ కేసు కోర్టులో ఉండడం, తర్వాత ఇతర ప్రాబ్లమ్స్ వల్ల పెండింగ్ ఉన్నది. ఇంకా ఇప్పుడు కృషితో కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారి కృషితోటి, తర్వాత డిపార్ట్మెంట్ RDO NH వారి కృషితోటి వీరు రైతులందరికీ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనకు NH 165 2 ప్యాకేజీలుగా ఉండడం జరుగుతుంది. పామర్ నుండి ఆకివీడు వరకు ఒక ప్యాకేజు, ఆకివీడు నుండి దిగుమర్రు వరకు 2 ప్యాకేజీల కింద ఉన్నాయి. అందులో మొదటి ప్యాకేజీలో ఉన్నటువంటి 5.5 కిలోమీటర్లు ఆకివీడు మండలంలో ఉన్నటువంటి వీటి గురించి మనకు దాదాపు 29 ఎకరాల ల్యాండ్కు గాను 24.89 కోట్ల పరిహారం ఇప్పుడు రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 7.41 కోట్లు చెల్లించడం జరిగింది. వాస్తవంగా అయితే కోర్టు స్టే వల్ల మనకు చాలా రోజులు ఆగిపోయి ఉంది. దాన్ని మరి మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని మనకు రైతులకు పేమెంట్ ఇవ్వడానికి చాలా ఎక్కడ ఫైల్ ఆగినా కానీ వెంటనే సారు కానీ మేడం కానీ మాకు ఫోన్ చేసి మీరు పర్సూ చేసి
ఇది అయినందువల్ల ఇంత మనకు ఇప్పుడు ఒక దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య తొలగిపోయింది. 200 మంది రైతులు సుదీర్ఘంగా 6-7 సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఒక్క సంవత్సరంలో మీరు సాధించగలిగారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. మీకు కూడా మేము కృతజ్ఞత చెప్పుకుంటాకి మీ దగ్గరికి వచ్చాం. ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని మేము ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. పాత్రికేయులు కూడా ఒక్క సంవత్సరం కాలంలో మాత్రం సార్ చెప్పారు ఇప్పుడు రైల్వేలు గురించి ఈ ఎన్హెచ్ల గురించి ఈ రెండు కూడా ఎప్పటి నుంచో ఎంతో ప్రెస్టేజెస్ ఉన్న భీమవరం కాన్స్టిట్యూన్సీ నరసాపురం పార్లమెంటులో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా నరసాపురం పార్లమెంటరీ సార్ ఈ ఘనత మీకే దక్కుతుంది. అలాగే ఆర్బీఐలు కూడా మీరు తీసుకునే నిర్ణయాలకి ఎప్పుడు చూస్తామనే ఆశలు మీ ద్వారా ఈ 4 సంవత్సరాలు పూర్తవని అలాగే సంకల్పం మట్టుకు మాకు ఉంది. 8 సంవత్సరాల నుంచి నిరంతరం మేము అంతా కూడా భూములంతా కూడా ఇచ్చి హైవేకి సంబంధించి మినిస్టర్ గారు కూడా మమ్మల్ని అందరికీ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తాం. మరి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఎవరు వచ్చినప్పటికీ మమ్మల్ని చాలా హేళనగా చేసి ఇది అవదు అని చెప్పి మమ్మల్ని ఇప్పుడు కూడా అవగాహన చేసేవారు. దానికి నిరంతర సాధకులైన మన మినిస్టర్ గారు మరి దానికి కృషి చేసి 24,89,89,00,000 ఇప్పించగలిగారు. అలాగే దానికి రైతులకి కొంచెం టైము అయింది కాబట్టి మేడం గారు కూడా ఇంట్రెస్ట్ కూడా కలిపి మాకు ఏర్పాటు చేయడం అయింది. కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా 9 మాసాల్లో ఉంది కాబట్టి అది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని అది కూడా ఇప్పించడం రైతులతో కోరుకుంటారు. 7 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎందుకంటే రైతులు పొలాలు గవర్నమెంట్ తీసుకుంది వాళ్ళకి డబ్బులు రావు అని ఎంతోమంది హేళన చేశారు. ఆ హేళన అంతా పటాపంచలు చేశారు. మన బీజేపీ వర్మ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, డిఈ గారు అందరూ కూడా అన్ని పటాపంచలు చేసి అమౌంట్ ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 6 కోట్లు చిల్లర 7 కోట్ల వరకు అమౌంట్ వచ్చే విధంగా చేశారు. దానికి మా దుంపడపు గ్రామం తరఫున మా ప్రజలందరి తరఫున కూడా నేను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను. దిగమర్రు టు ఆకివీడు వరకు ఫేజ్ 2 కానివ్వండి, వేళ రైతులకు వచ్చినటువంటి నష్టపరిహార విడుదలలో వడ్డీతో సహా ఇప్పించడం అనేది హైవే చరిత్రలో 6 సంవత్సరాలు 4 నెలలకే వడ్డీ అవడం అనేది హైవే చరిత్రలో లేదు. నేషనల్ హైవేస్ మూర్తి కానీ మొట్టమొదటిసారి మన ప్రాంతంలో వచ్చింది. దీనికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి ఆర్ఓ గారు మొన్న వచ్చి వెళ్ళారు. భీమవరం ఈఈ గారు, రాయుడు గారికి మరి రైతుల తరపున రండి బాబురావు గారు రైతుల తరపున 4 లేన్ రావడం కూడా 4 లేన్ మనకు ఆకివీడు దిగమర్రు ఏదైతే 45 కిలోమీటర్లు 2,500 కోట్లు ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 2,500 కోట్లు ఉన్న ప్రాజెక్టు ఇదే. ఇది మనం ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నాం 4 లేన్కి. అంతకుముందు 2 లేన్ల కిందనే ఉండింది. సార్ వచ్చిన తర్వాత 4 లేన్ చేద్దాం ఇది మొత్తం టోటల్గాను ఒక వన్స్ ఫర్ ఆల్ అని చెప్పిన తర్వాత నేను రివైజ్ చేసి ఇంతకుముందు 1,200 కోట్లనే ఉండింది 2,500 కోట్లు చేసి ఇప్పుడు టోటల్ అది కూడా ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది డిపిఆర్ సబ్మిట్ చేయగానే క్యాబినెట్ అప్రూవల్ అంతా కూడా సార్ పర్సూ చేస్తున్నారు. సత్యనారాయణ గారు రండి, ఇలా రండి. డిఈ గారు మన ఇక్కడ సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి ఆకివీడు మాదివాడలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ మద్దిరామమ్మ అమ్మవార్ల 21వ వార్షికోత్సవం సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామాలు మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అఖండ అన్నసంరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, చుండూరు వెంకట్రావు, బొల్లా వెంకట్రావు, మోటుపల్లి సత్యనారాయణ, గంధం ఉమ, డివి రమణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
1వ వార్షికోత్సవం చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ఇంత మంచి కార్యక్రమంలో దేవత కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు నిన్నే ప్రసాద్ గారు వచ్చి మాకు చాలా విశిష్ట దేవత మా గ్రామానికి అన్న వెంటనే చుండూరు వెంకటరావు నాకు సుమారు చాలా ఎన్నో దశాబ్దాలుగా నాకు ఆయనతో పరిచయం ఉంది. చుండూరు వెంకటరావు నాయకత్వంలో ఇదంతా జరగడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ గ్రామ దేవత ఆశీస్సులతో మరి ఆకువీడు ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుండాలని, ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా ఆకువీడు రమ్మంటే మా ఊరు బాబోయని పారిపోతున్నారు. ఇది నిజం. ఎందుకు పారిపోతున్నారు అంటే అక్కడ లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఎవరి మాట ఎవరైందో, వర్షాలు వస్తే రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. ఇలా రకరకాల సమస్యలు ఆకువీడు గురించి చెప్పారు. సో అందుకని చాలా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. మరి శ్రీ గంగానమ్మ మధ్యరావమ్మ ఆశీస్సులతో తప్పు చేస్తే దేవత ఎలా శిక్షిస్తుందో తప్పు చేసిన వాళ్ళకి మనకు శిక్షలు ఉంటాయి, తప్పదు, తప్పించుకోలేదు. డెఫినెట్ గా రేపు 10వ తారీఖు ఇప్పుడు మన హాస్పిటల్ పక్కన ఉన్న అది కూడా నాగరాలే ప్రసాద్ గారు అంట ఒక చక్కటి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇప్పుడు దాకా లేదు. ఆటోలో ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలన్నా, పెళ్లిళ్ళు మధ్య తరగతి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా చుట్టూ వాకింగ్ ట్రాక్, అక్కడే ఒక మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి, యోగా చేసుకునే వాళ్ళకి కూడా చిన్న ప్రాంగణాలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి దాన్ని అంతా కూడా కెనరా బ్యాంక్ వాళ్ళు మనకు ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఇంకేదన్నా కాస్త కోస్తా అయితే దాతలు ఉన్నారు. సో అందరి సహకారంతో ఆకువీడికి అది ఒక మంచి ఒక సాంస్కృతిక కేంద్రంగా ఖచ్చితంగా ఒక 6 నెలల్లో, అంటే 6 నెలలు అనేది హైయెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. కుదిరితే దసరా ఉత్సవాలు ఎలాగో జరుపుకుంటారు కాబట్టి దసరా ఉత్సవాలకి, నాటకోత్సవాలు కానీ, సంగీత కార్యక్రమాలు ఇటువంటివి అన్నింటికి కూడా అక్కడ జరుపుకునే విధంగా చేస్తాం. ఆకువీడి నుంచి ఐబీవరం వెళ్లే ఆ రోడ్డు కొంత ఏరియా ఆ పార్కింగ్ కి ఇటువంటి వాటికి ఇచ్చినప్పటికీ ఆ మిగిలిన ఏరియాలో ఒక మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చుట్టూ ఫెన్సింగ్ చేసి రేపు రైనీ సీజన్ లో 20 రోజుల్లో చక్కటి ఎదిగిన మొక్కలు 3 సంవత్సరాల వయసు ఉన్న మొక్కల కన్నా అది చెట్టుకు తక్కువ, మొక్కకి ఎక్కువ, అటువంటివి తీసుకొచ్చి మధ్యలో వాకింగ్ ట్రాక్ వేసి పురుషుడికి ఒక వాకింగ్ ట్రాక్, స్త్రీలకు ఒక వాకింగ్ ట్రాక్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే ఎవరన్నా సాయంత్రాలు అసాంఘిక కార్యక్రమాలు విద్య అనేది ప్రాథమిక హక్కు అని, బడియేడు పిల్లలంతా బడిలో ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బడియేడు పిల్లలంతా బడిలో ఉండాలంటూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, 6 నుండి 14 ఏళ్లలోపు వయసు గల బడియేడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని అన్నారు. బడి మధ్యలో మానేసిన పిల్లలను తల్లిదండ్రులు చొరవ తీసుకుని తిరిగి బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. బాల కార్మికులను పనిలో ఉంచరాదని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, మహనీయులంతా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లారాము, లంకి చిన్ని, కోపినడి బాబి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నట్లయితే మంచి నాణ్యమైన విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. వారు మంచి ప్రయోజకులు అవడానికి అవకాశం ఉంటుంది. వారు చదువుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. విద్యకు పెద్ద పీఠం వేయటం జరిగింది. స్కూల్లో చదువుకునే పిల్లలకి స్కూల్ యూనిఫారమ్స్, షూస్, బెల్ట్ అన్నీ ఇవ్వటమే కాకుండా, పుస్తకాలు ఇవ్వటమే కాకుండా వారికి మధ్యాహ్నాలు ఇప్పుడు భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సౌకర్యాలు ఉపయోగించుకొని నాణ్యమైన విద్య కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. దానికి మీరందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని బడిఈడి వచ్చిన పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసి విద్యావంతులు చేసినట్లయితే మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవటానికి మీ తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించి మీ బిడ్డలను కష్టపడి చదివించండి. చదువుకుంటా కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మరి వాళ్ళ ప్రాథమిక పాఠశాల నుంచి కూడా హైయెస్ట్ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ శాఖల్లో కూడా అత్యధికమైనటువంటి మార్కులు సాధించిన వాళ్ళకి, పేద బడుగు వర్గాల వారికి అనేక రాయితీలు సంపూర్ణ కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని 1వ క్లాస్ నుంచి చేర్పిస్తే ఇంకా మీకు అత్యధిక చదువు అందరూ కూడా చాలా వరకు రాయితీలు కల్పించేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు లోకేష్ విద్యామంత్రి గారు అద్భుతంగా పుస్తకాలు, డ్రెస్సులు, యూనిఫామ్స్, షూస్, బ్యాగులు, మరి అన్ని నోట్ పుస్తకాలు ఇవన్నీ సంకలిస్తూ స్కూల్లో కూడా సౌకర్యాలు కల్పించారు ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం ఇలా చేస్తున్నప్పుడు మనమందరూ బాధ్యతగా మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు చాలా లబ్ధి పొందుతారని తెలియజేసుకుంటున్నాం. అనేక రకాలుగా సౌకర్యాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యామంత్రి లోకేష్ గారికి ఈ పథకాలు ఇలా తీసుకొచ్చినందుకు మన పట్టణం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ గారి సారథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రచారాన్ని చేసి స్కూళ్ళలో పిల్లలు చేర్పించే పనులు మేము చేద్దామని ఈ కార్యక్రమానికి పులపర్తి రామాంజనేయ గారి స్ఫూర్తి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్షల్లో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్ నిర్వహించిన ఐఐటి చెన్నై సోమవారం ర్యాంకులు విడుదల చేయగా అందులో వివిధ కేటగిరీలలో పీజే హర్షవర్ధన్ ఆల్ ఇండియా 243వ ర్యాంకు, బి హరిరామ్ 567వ ర్యాంకు, వి సాయి వల్లభ్ 739వ ర్యాంకు, జి నిఖిల్ వర్మ 868వ ర్యాంకు, ఎల్ రోహిత్ 910వ ర్యాంకు, సిహెచ్ వినిన్ 912వ ర్యాంకు, కె శివ 936వ ర్యాంకు, ఎం సాయి చరణ్ 949వ ర్యాంకు, డి ప్రణవి 974వ ర్యాంకు సాధించారని ఆల్ ఇండియా 1000 లోపు 9 మంది, 2000 లోపు 17 మంది, 3000 లోపు 23 మంది, 5000 లోపు 43 మంది, 10000 లోపు 60 మంది, 15000 లోపు 66 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్స్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాసవర్మ, జి సతీష్ బాబులు తెలియజేశారు. సుమారు 43 మందికి పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచ్ నుండే ఐఐటి కళాశాలలో అడ్మిషన్స్ సాధిస్తారని తెలియజేస్తూ ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీస్ గురించి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి 2025 జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీలకి ప్రపంచంలో కూడా చాలా గుర్తింపు ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్కి వెళ్ళడానికి ప్రతి స్టూడెంటు కూడా చిన్న ఏజ్ నుంచి కూడా ఇవాళ ఎంతో ఒక డిటర్మినేషన్ తోటి ఐఐటీలో సీట్ సాధించాలనేటువంటిది ఒక కలగా ప్రతి విద్యార్థి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క కోరికగా ఇవాళ మనం చూస్తున్నాం. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలో ఈరోజు మన భీమవరం తిరుమల విద్యార్థులు అత్యంత విలువైనటువంటి ర్యాంకులు సంపాదించి మంచి మంచి ఐఐటీస్కి వెళ్తున్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటిగా మా విద్యార్థి పీజే హర్షవర్ధన్ ఆల్ ఇండియా 243 ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా బొల్లి హరిరామ్ 567, వల్లభ్ 739 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గొట్టుముక్కల నిఖిల్ వర్మ 868, రోహిత్ 910, సిహెచ్ వివిన్ 912, కె కొండపల్లి శివ 936, ముత్యాల సాయి చరణ్ 949, దాట్ల ప్రణవి 974. ఈ విధంగా 1000 లోపులో మా విద్యార్థులు ఇక్కడ భీమవరం తిరుమల విద్యార్థులు 9 మంది, ఆల్ ఇండియా 1000 లోపులో 9 మంది విద్యార్థులు సాధించడం జరిగింది, ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా 1500 లోపులో 12 మంది, 3000 లోపల 24, 5000 లోపల 43, 10,000 లోపల 60 మంది విద్యార్థులు కేవలం భీమవరం తిరుమల నుంచి ఇంత మంచి ర్యాంకులు సాధించడం మాకు అందరికీ కూడా మా టీం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. గతంలో అంటే లాస్ట్ ఇయర్ మా భీమవరం విద్యార్థులు 36 మంది కేవలం ఐఐటీస్కి వెళ్ళగా ఒక 75 మంది ఐఐటికి ఎన్ఐటికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి ఈ 10,000 లోపల ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఈ 60 మందికి కూడా ఐఐటీల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి జాయిన్ అవ్వడానికి. ఇందులో కొంతమంది విద్యార్థులు ఎన్ఐటీలు మంచి ర్యాంకులు సాధించడం ద్వారా కొంతమంది విద్యార్థులు ఎన్ఐటీకి మంచి ఎన్ఐటీస్కి వెళ్ళినా కనీసం ఒక 45 నుంచి 50 మంది విద్యార్థులు ఈరోజు భీమవరం తిరుమల నుంచి ఐఐటీస్కి వెళ్తున్నారని నేను తెలియజేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అంటే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మంచి డిటర్మినేషన్తో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క నమ్మకం, మా కమిట్మెంట్ ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీ అంటే ఎంతో సంకల్పంతో ఇక్కడ మంచి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనూ అదేవిధంగా చాలా హైదరాబాదు
విజయవాడ నుంచి కూడా ఇక్కడికి జాయిన్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మా టీం అంతటికీ కూడా ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఐఐటి జేఈఈ అడ్వాన్స్ 2025లో తిరుమల భీమవరం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సుమారుగా మా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకింగ్లో ఆల్ ఇండియా 243తో పాటు 1000 లోపు కానీ 2000 లోపు కానీ మంచి మంచి ర్యాంకులు సాధించి సుమారు 40 మంది విద్యార్థులు పైగా ఐఐటి జేఈలో జాయిన్ అవడానికి అవకాశం ఉందని మేము తెలియజేస్తున్నాం. ప్రోగ్రామింగ్ పరంగా, ర్యాంకింగ్ పరంగా, స్టూడెంట్స్ పరంగా అన్ని విధాలుగా కూడా తిరుమల భీమవరం మిగతా వాటితో పోల్చుకుంటే ఏమాత్రం తక్కువ కాదు, అన్నిటికీ మించి ఉంటుందని తెలియజేయడానికి మిక్కిలి సంతోషిస్తున్నాం. సహకరించిన తల్లిదండ్రులకైనా, విద్యార్థులకి, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పోలిశెట్టి జటహర్షవర్ధన్. నేను ఇక్కడ గత 2 సంవత్సరాలుగా భీమవరం తిరుమలలో చదువుతున్నాను. నాకు జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 243 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ రావడానికి కారణం మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ, సార్స్ గైడెన్స్ ఇవ్వడం, అలాగే లాంగ్ స్టడీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదవడం, అయితే హెల్ప్ చేసింది. మేము ఐఐటీలో జాయిన్ అవుతున్నాను. హలో, మై నేమ్ ఈస్ ప్రణవి. నేను తిరుమలలో 10th అయ్యాక సిబిఎస్ఈ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఫౌండేషన్ లేకపోయినా ఇక్కడ బాగా కోచింగ్ ఇవ్వటం వల్ల ఫౌండేషన్ తీసుకొని ఈరోజు ఐఐటి 974th ర్యాంక్ సాధించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఒక మంచి ఐఐటిలో సీట్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. భీమవరం తిరుమలలో చదువు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.